శ్రీ గురుభ్యో నమః. మిలారేపా చరిత్ర. ముఖ్యమైనవి. నేను చెప్పబోతున్న ముఖ్యమైన వివరాలు నాకు ముఖ్యులు ఆంతరంగికులు అయిన శిష్యులకు మాత్రమే చెబుతున్నాను. మిలారేపా అయిన నేను నా జీవిత కాలంలో కూడబెట్టిన బంగారమంతా ఇక్కడ పొయ్యి క్రింద దాచాను. ఆ బంగారమంతా ఎలా వినియోగించాలో సూచించే లేఖను కూడా దానితో పాటే ఉంచాను. నేను పోయిన తర్వాత దానికోసం వెతకడం మరువద్దు. ఆ లేఖలో పాటించే సూచనలు మరవద్దు. ఇక మీ నిత్య జీవితంలో నేను చేసిన ఆధ్యాత్మిక విషయాలను అమలుపరుచుకోవడం గురించి నేనిప్పుడు చెబుతున్న విషయాలను జ్ఞాపకం పెట్టుకోండి. మీలో కొందరికి నిజమైన పవిత్రతను ఆచరించే దానికి బదులుగా తమ పవిత్రతను ప్రదర్శించుకోవడంలో గర్వపడేవారున్నారు. దానివలన వాళ్లకు లభించే పేరు ప్రఖ్యాతుల పట్ల మాత్రమే వారి హృదయములలో నిజమైన కోరిక ఉండి అలా కీర్తి కోసం ప్రఖ్యాతి కోసం ప్రాకులాడతారు. అందుకు గర్వపడడం నిరర్ధకమే కాకుండా తీవ్రమైన ప్రమాదకరమైనదనే సంగతి పట్టించుకోకుండా స్వార్థపూరితమైన మనస్సుతో ఇంకా అందుకే అంకితమవుతారు. పైకి మాత్రమే ఆధ్యాత్మికతకు అంకితమైనట్లు కనబడినా హృదయంలో మాత్రం కీర్తి ప్రఖ్యాతులను అంటిపెట్టుకు ఉండడం పంచభక్ష పరమాణాన్ని విషంలో ముంచుకు తినడం వంటిది. ఇదంతా వంచన, కపట వేషం. లౌకికమైన కీర్తి అనే విషయాన్ని త్రాగవద్దు. పవిత్రమైన కార్యాలు చేస్తారని నలుగురు కీర్తించడం కోసం, పవిత్రమైన కార్యాలు చేయడం కోసం విషాన్ని త్రాగడం మానండి. దానిని త్యజించండి. హృదయపూర్వకమైన సాధనను మాత్రమే కొనసాగించుకోండి అన్నారు. అప్పుడు కొందరు శిష్యులు ఇతరుల శ్రేయస్సు కోసం కొంతైనా లౌకిక కార్యకలాపాలు, కర్తవ్యాలు నిర్వర్తించడం ఆధ్యాత్మికతకు సమ్మతం కాదా అని అడిగిన మీద మిలారేపా ఇలా సమాధానమిచ్చారు. అలా చేయడంలో లేశమైనా స్వార్థం అనేది లేదని రూఢి అయితే చేసినా తప్పులేదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, నిజంగా సర్వ ప్రాణులయందు హితం చేత ఉండే వైరాగ్యం అరుదు. ఎంత మంచి కార్యమైనా సరే నిజంగా నిస్వార్థమైన ప్రేమతో చేస్తే తప్పితే దానికి ప్రజలపై ఎలాంటి ప్రభావమూ ఉండజాలదు. అలా పూర్ణంగా చేయలేకపోవడం ఎలాంటిదంటే నీటిలో మునిగిపోతున్నవాడు మరొక మునిగిపోతున్న వాడిని రక్షించడం వంటిది. తాము సత్యమైన జ్ఞానమును పొందే లోపల తొందరపాటుతో తామితరులకు ముక్తిని కల్పిస్తామని చెప్పి సాహసించకూడదు. అలా ఎవరైనా సాహసిస్తే ఒక అంధుడు మరొక అంధుడికి దారి చూపిస్తానని బయలుదేరినట్లు. మన తల మీద ఆకాశం ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఉద్ధరించబడాల్సిన జీవులు అనంతంగా ఉంటూనే ఉంటారు. కాబట్టి ప్రతివాడికి ఇతరులకు సహకారం పొందే జీవులు ఉంటూనే ఉంటారు. ఇతరులకు సేవ చేసే అవకాశం నిజంగా మీకు కలిగే లోపల నేను చెప్పే ఒక విషయానికి అంటిపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేమిటంటే సర్వజీవుల హితము కోరి మొదట మీరు బుద్ధత్వం పొందాలి. మీరు సౌమ్యులుగా ఉండండి. పెద్ద పెద్ద ప్రగల్భాలు చెప్పబోకండి. చింకిగుడ్డలు ధరించండి. ఆహారం విషయంలోనూ దుస్తుల విషయంలోనూ ఎటువంటి కష్టం వచ్చినా లెక్క పెట్టవద్దు. లౌకికమైన కీర్తిని గురించి సర్వ చింతలు వదలండి. మానసికముగా శారీరకమైన కష్టాలన్నిటినీ కూడా మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా స్వీకరించి వాటి నుండి నేర్చుకోవలసిన గుణపాఠాలను నేర్చుకోండి. నేను చెప్పిన ఈ మాటలను మీరెప్పుడు గుర్తుంచుకునేటట్లయితే మీరు అధ్యయనం చేస్తున్న శాస్త్రములు మీరందరూ కూడా కష్ట సమయంలో వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో సరి అయిన మార్గాన్ని బోధిస్తాయి అని చెప్తూ ప్రముఖులైన ఇద్దరు శిష్యులకు ఈ విషయాలు బాగా జ్ఞాపకం ఉండేందుకు ఆయన ఒక తత్వమును పాడారు. మీరు నిజంగా భక్తులు కాదలుచుకుంటే గురువుగారి ద్వారా ప్రాపంచికమైన కీర్తి గడించాలనే ఆశను పెట్టుకోవద్దు. అలా అయితే ఆ గురువు యొక్క సాన్నిధ్యం చేత మీకు లభించేదేదీ ఉండదు. మీ గురువు దగ్గర దీక్ష లభించకపోతే తంత్ర శాస్త్ర గ్రంథాలు చదవడం వలన మనస్సుకు విజ్ఞానమనే కొత్త సంకెళ్ళు తగులుకోవడం అవుతుందేమో కానీ సాధనకి ఏమీ ఉపయోగం ఉండదు. తంత్రగ్రంథాలు చెప్పినట్లు ఆచరించకపోతే మీరు చేసే పై లాంఛనాలు మరింత కర్మబంధాలై తగులుకుంటాయి. మీరు నేర్చుకున్న ఆధ్యాత్మిక బోధనల గురించి లోతుగా ధ్యానించకపోయినట్లయితే కేవలం లౌకికంగా సన్యాసించడం వలన ఏమీ ప్రయోజనం ఉండదు. నిజమైన ప్రేమతో మీలో ఉన్న చెడ్డ కర్మ వికారాలను అణచివేయకపోతే మీరు చేసే ఉపదేశమంతా కేవలం అర్ధరహితమైన శబ్దజాలమవుతుంది. సాధనలో సులువులెరిగి సాధన చేయకపోతే గుడ్డిగా ఎంత పట్టుదలతో చేసినా కానీ ఫలితం ఉండదు. సాధన చేయడంలో రహస్యమును మీరు ఎరుగకపోతే బాట చుట్టుబాట అవుతుంది.
సాయశక్తుల ముక్తికై పాటుపడకపోతే జనన మరణ చక్రానికి మీరు బద్ధులై ఉంటారు. మీకు గల సర్వలౌకిక సంపదను ఆధ్యాత్మిక అన్వేషణ కోసం పరిత్యజించడానికి సిద్ధపడకపోతే మీరెంత చేసినా ఫలితం ఉండదు. మీకు స్వతసిద్ధమైన తృప్తి కలగకపోతే మీరెంత సాధించినా అది ఇతరులకు మేలు చేస్తుందే కానీ మీకు అది ఉపయోగపడదు. మీరు శాంతిని పొందకపోతే శరీరానికి గల సుఖము సౌఖ్యము కూడా బాధలకు కారణమవుతాయి. మీలో గల ఆశను లొంగదీసుకోకపోతే కీర్తి మీద ఉండే కాంక్ష మీ సర్వనాశనానికి, ఒకరిపై ఒకరు దావాలేసుకోవడానికి కారణమవుతుంది. ముఖ్య స్థితి అనేది మనిషిలోని పశు ప్రవృత్తిని రేకెత్తిస్తుంది. లాభంపై ఉండే కోరిక మనుషుల మధ్య చీలికను తెస్తుంది. అవతలివాడు చెడు చేసినప్పుడు మీరు తిరిగి దెబ్బ కొట్టకుండా ఉంటే మీరెప్పుడూ న్యాయస్థానానికి ఎక్కవలసిన అవసరం ఉండదు. సర్వకాల సర్వావస్థలయందు మీరు శాంతమైన మనస్సు కలిగి ఉండండి. అప్పుడు మీకు ఏకాగ్రత కలుగుతుంది. ఎప్పుడూ ఏకాంతంలో ఉండండి. అక్కడ మీకు నిజమైన మిత్రుడు దొరుకుతాడు. ఆత్మ అనే మిత్రుడు దొరుకుతాడు. ఎంత ఎక్కువ స్థాయిలో వీలైతే అంత ఎక్కువ స్థాయిలో ఉండి వినమ్రతతో ప్రయత్నించండి. అంతగానూ మీరు ఎక్కువ స్థాయికి వస్తారు. తీవ్రంగా సాధన చేయడాన్ని క్రమంగా ప్రయత్నించండి. లౌకికమైన లక్ష్యాలను విడిచిపెట్టండి. అప్పుడు అత్యుత్తమమైన గమ్యాన్ని చేరుకోగలుగుతారు. నిగూఢమైన ఆధ్యాత్మిక పదమును మీరు అనుసరిస్తూ పోతే మీకంత దగ్గర దారి దొరుకుతుంది. ఎంత సూక్ష్మరీతిన సాధన చేయగలిగితే అంత త్వరగా లక్ష్యం సిద్ధిస్తుంది. అప్పుడు అత్యుత్తమమైన గమ్యాన్ని చేరుకోగలుగుతారు. మీరు గమ్యాన్ని గుర్తించగలిగితే అప్పుడు కర్మ అనేది మీలో వృద్ధి పొందడం తెలుస్తుంది. నేను, జగత్తు అనే అన్యమైన భావాన్ని మీరెంతవరకు విడిచిపెట్టగలుగుతారో అంతవరకు మీరు ప్రపంచ శ్రేయస్సుకు సహకరించగలుగుతారు. ఇతరులకు సేవ చేయడంలో మీరు సఫలురైనప్పుడు నేను, మీరు కలుస్తాం. మీరు నన్ను కలుసుకునే సమయానికి నాకు బుద్ధత్వం వచ్చి ఉంటుంది. కాబట్టి నన్ను బుద్ధుణ్ణి, సంఘాన్ని పూజ్యభావంతో సేవిస్తూ ఉండండి. ఈ మూడు వేరు కావనే భావాన్ని మరువకండి అంటూ తత్వం పాడి ఈ క్రింది ముక్కలు కూడా చెప్పారు. నేను ఎక్కువ కాలం ఉండబోవడం లేదు కనుక నేను చెప్పిన బోధనలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నా అడుగుజాడలను అనుసరించండి. ఈ మాటలంటూనే ఆయన ఒక రకమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇక అందులోంచి ఆయన మేలుకోలేదు. 84 సంవత్సరముల వయసులో 1135వ సంవత్సరం జనవరి మాసంలో ఆయన సమాధి చెందారు. అధ్యాయం 14. మిలారేపా నిర్యాణము. ఆ తర్వాత మిలారేపా చివరి రోజుల్లో ఎన్ని అద్భుత లీలలు జరిగాయో, ఆయనను సమాధి చేసేటప్పుడు కూడా అంతకంటే అద్భుతమైన లీలలు ఎన్నో జరిగాయి. ఆ లీలలు అంతకంతకు ద్విగుణీకృతం కాజొచ్చాయి. అప్పుడు కనిపించిన దృశ్యములు ఎంతో అందంగా ఉన్నాయి. వినబడిన శబ్దాలు మహామధురంగా ఉన్నాయి. చుట్టూ ఉన్న వాతావరణం అంతా కమ్మని పరిమళాలతో నిండిపోయింది. అతీతమైన లోకాలలో ఉండే దేవతాశక్తులందరూ ఆ సమయంలో అందరికీ దర్శనమిచ్చారు. వారు ఎన్నో కానుకలు తీసుకొచ్చారు. చివరిసారిగా ఆ శక్తులు ఆ మహాత్ముని పట్ల గౌరవాన్ని వ్యక్తం చేసుకున్నారు. అంతేకాక ఆ గురువు గారిని అర్చిస్తున్న మానవులతో తమ హృదయాలను ఏకం చేసి ఐక్యభావాన్ని పొందారు. మిలారేపా గారు సమాధి చెందారన్న వార్త వినగానే యానాం ప్రాంతపు ప్రజలంతా వచ్చి ఆయన అంత్యక్రియలను అక్కడ చేయవలసిందిగా ఆ శిష్యులను కోరారు. కానీ ఆ శిష్యులందుకు అంగీకరించలేదు. తర్వాత వారు తామంతా బ్రిస్ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న భక్తులందరినీ పిలుచుకు వచ్చే వరకు దహన క్రియలను నిలుపు చేయవలసిందిగా కోరారు. అందుకు మిలారేపా గారి శిష్యులు అంగీకరించారు. కానీ వారంతా బ్రిస్ నుండి దృఢకాయులైన వ్యక్తులను వెంట పెట్టుకొని వచ్చారు. అవసరమైతే గురువుగారి శరీరమును బలప్రయోగంతో ఎత్తుకుపోవడానికి సిద్ధమై వచ్చారు. చూడబోతే పెద్ద సంఘర్షణ జరిగేటట్లుంది. అప్పుడు శిష్యులు కల్పించుకొని వారి మధ్య ఉన్న కోపమును చల్లార్చి ప్రశాంతత నేర్పరచాలనే ఉద్దేశంతో ఇలా అన్నారు. ఓ బ్రిస్ ప్రాంతస్తులారా, ఓ యానాం ప్రాంతస్తులారా, వినండి. మీరందరూ మిలారేపా గారి యందు విశ్వాసం కలవారు. మీరందరూ వారి శిష్యులు. వారు బుద్ధిపూర్వకంగా చూచారు ప్రాంతం వచ్చి ఇక్కడే శరీర త్యాగం చేయడం వలన వారి దహన క్రియలు ఇక్కడే జరపడం తగి ఉన్నది. కనుక దహన క్రియలు పూర్తిగా అయ్యేంత వరకు మీరు వేచి ఉండవలసినది. అప్పుడు మీకు తగిన వాటాగా వారి అస్థికలను, చితాభస్మాన్ని పంచి ఇవ్వగలము అన్నారు. కానీ యానాం ప్రజలు మనకే చాలినంత బలం ఉన్నదనే ధీమాతో మిలారేపా గారి శరీరాన్ని బలవంతంగా తీసుకుపోవాలనుకున్నప్పుడు ఒక దేవత దర్శనమిచ్చాడు. తర్వాత ఆకాశం నుండి మిలారేపా గారి కంఠధ్వని వినిపించి ఒక తత్వమును పాడింది.
కేవలం పాంచభౌతికమైన శరీరం కోసం ఇట్లా తన్నుకులాడడం అనేది ఎంతటి హీనమైన పని. అట్లా కాకున్నా దానిని పొందవలసిన పద్ధతి ఇది మాత్రం కాదు. మీరిక్కడే ఉండి భక్తి విశ్వాసాలతో ప్రార్థనలు చేసేటట్లయితే అందరికీ సరిపోయేటన్ని అవశేషాలు లభించగలవు అని ఆ తత్వం బోధించుచున్నది. మరొకసారి తమకు ప్రీతిపాత్రుడైన గురుదేవుని కంఠధ్వని వినిపించేసరికి శిష్యులంతా ప్రశాంత చిత్తులయ్యారు. ఆయన మాట చెవియొగ్గి విన్నారు. తగువులు పెట్టుకోవడం అనే భావాన్ని విడిచి ప్రార్థన చేసుకుందామనే భావాన్ని అంగీకరించారు. అప్పుడు ఒక అద్భుతమైన మహిమ జరిగి బ్రిస్ ప్రాంతం వారికి ఒక శరీరము, యానాం ప్రాంతం వారికి ఒక శరీరము మిలారేపా గారికి లభించాయి. కానీ యథార్థమైన వారి శరీరం మాత్రం చూచారులోనే ఉంది. అప్పుడు అందరూ తృప్తిపడి ఎవరి ప్రాంతాల్లో వారు దహన క్రియలు జరుపుకున్నారు. అయితే శిష్యుల్లో ప్రముఖులైన వాళ్ళు మాత్రం ఉండిపోయారు. వారంతా నిరంతరం రాత్రి పగలు ప్రార్థనలో మునిగిపోయారు. ఇలా చేస్తూ ఉంటే రోజురోజుకు మిలారేపా గారి శరీర పరిమాణం తగ్గిపోవడం ప్రారంభించింది. అంతకంతకు ఆ శరీరం దివ్యమైన పరిమళం వెదజల్లుతోంది. దాని చుట్టూ కాంతిపుంజం అల్లుముకుంది. ఆ శరీరం అలా తిరుగుతూ తిరుగుతూ చివరకు 8 సంవత్సరముల బాలుడి ప్రాయం వచ్చేసరికి నేను అక్కడికి చేరుకున్నాను. గురువుగారి ఆజ్ఞ ప్రకారం నేను వచ్చే వరకు ఆ శరీరాన్ని వారు ఏమీ చేయలేదు. నేను అక్కడికి వచ్చేసరికి మిగతా శిష్యులంతా ఇలా అనుకుంటున్నారు, చూడబోతే రేచుంగ్ అసలు రానే రాడల్లే ఉంది. మనం ఇలాగే కనుక చూస్తూ ఉంటే ఇంకొంతకాలం గడిచేసరికి దహనం చేయడానికి మనకు అసలు శరీరమే మిగిలి ఉండదేమో. అప్పుడు పూజించుకునేందుకు అవశేషాలు కానీ, అస్థికలు కానీ, భస్మం కానీ ఏమీ దొరకదు. కాబట్టి మనం ఇక దహన క్రియలు చేయడం మేలు. ఈ తీర్మానమును అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. పెద్ద ఊరేగింపుతో ఆయన శరీరమును తీసుకుని సామాన్యంగా చూచారులో ఆయన ఏ గుట్ట మీద కూర్చొని ఉపదేశాలు చేసేవారో ఆ గుట్ట మీదకు తీసుకువచ్చారు. దాని మీద చితిని పేర్చారు. అందరూ చివరిసారిగా నమస్కరించారు. కానీ ఎంతసేపు నిప్పును తాకించినా చితి అంటుకోలేదు. వీళ్ళు అనేక ప్రయత్నాలు చేసి విఫలమైన తరువాత ఆకాశంలో 5 దేవతలు కనిపించి దిగులు చెందిన శిష్యులను ఆశ్చర్యపరుస్తూ వారికి ఒక పాట పాడారు. రస్ అనే ప్రాణశక్తిలో దాగి ఉన్న అగ్ని ఎప్పుడు మిలారేపా గారి చేత ధ్యానించబడింది. అటువంటి యోగిపై భౌతికమైన అగ్నికి ప్రభావం ఎలా ఉండగలదు? తన యావత్ జీవితము ధ్యానంలో గడిపిన ఇటువంటి యోగికి తన పాంచభౌతిక దేహాన్ని ఇలా వదిలిపోవాల్సిన అవసరం ఏముంది? మీరు చేయబూనిన దహన క్రియలన్నిటికీ అందని అతీత స్థితిలో ఉన్నాడాయన. కనుక ఆయనకి దహన క్రియలు అవసరం లేదు. స్వర్గలోకం దగ్గర నుండి ఆయన పరనిర్యాణాన్ని వైభవోపేతంగా జరుపుకుంటున్నప్పుడు మీరు చేస్తున్న ఈ క్రతువులు పూజలు ఆయనకెందుకు? ఎవరైతే పరిపూర్ణ జ్ఞానాన్ని పొందారో అట్టివారికి సాంప్రదాయ అంత్యక్రియలు అవసరం లేదు. ఇలా అంత్యక్రియలు చేయడం కంటే వారు ప్రార్థనలు సక్రమంగా చేసుకుంటూ పూజలు జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే చాలు. ఆయన దేహాన్ని గురించి నాదా నీదా అనే వ్యవహారం రానివ్వవద్దు. ఆయన ముఖతః చేసిన ఉపదేశం రహస్యంగా దాచుకోండి. ఏకాంతంలో నివసించండి. మీ గురువుగారు సమాధి చెందిన ఫలితంగా మీకు ఆధ్యాత్మికంగా ఎంతో మేలు జరుగుతుంది. చివరిసారిగా ఆయన ఉపదేశాన్ని శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి. దానిని ఎన్నడూ ఉల్లంఘించవద్దు. మీకందరికీ మేలగుగాక అంటూ అదృశ్యమయ్యారు. అప్పుడు శిష్యులలో మేన్ దోంగ్ అనేవాడిలా అన్నాడు, మన గురువుగారు రేచుంగ్ వచ్చేంత వరకు తన శరీరమును దహనం చెయ్యవద్దని చెప్పిన ఆజ్ఞను ఆ దేవతలు పాడిన పాట కూడా బలపరుస్తున్నది. కానీ ఆ రేచుంగు వస్తాడని నిర్ధారణ లేదే. ఈ శరీరమేమో ఇలా కరిగిపోతున్నది. ఆయన దహన క్రియలను కనుక మనం ఇలా వాయిదా వేస్తే చివరకు శరీరం నామరూపాలు లేకుండా పోతుంది. మనం పూజించుకోవడానికి అవశేషాలు కూడా మిగలవు అన్నాడు. షేభావ్ రేపా అనే శిష్యుడు ఇలా అన్నాడు, మిలారేపా గారిచ్చిన చివరి ఆజ్ఞపై నుంచి దేవతలు పాడిన పాట ఎంతసేపటికి చితి వెలగకపోవడము, ఈ 3 ఒక్క విషయాన్నే సూచిస్తున్నాయి. రేచుంగ్ తప్పక వచ్చి తీరుతాడు. అందువలన రేచుంగ్ వచ్చేదాకా ప్రార్థనలు చేస్తూ వేచి ఉందాము. అలా వేచి ఉండడానికే అందరూ నిర్ణయించుకుని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అప్పుడు నేను అక్కడికి కొంత దూరాన ఉన్న ఒక మఠంలో ఉన్నాను. ఒకనాడు స్వప్నంలో ఒక పేటికను మానవులు దేవతలు పూజిస్తున్నట్లు కనబడింది. ఆ శవపేటిక చుట్టూ చేరిన వారిలో మా గురువుగారి శిష్యులు చాలామంది ఉన్నారు. ఆ శవపేటికలోంచి ప్రీతిపాత్రుడైన మా గురువుగారు తొంగిచూచారు. నువ్వు మళ్ళీ వచ్చినందుకు చాలా సంతోషం అని లోపల నుండి నన్ను పలకరించారు. అప్పుడు మేమిద్దరం చాలాసేపు సంభాషించుకున్నాము. తర్వాత గురువుగారు ప్రేమగా నా తల నిమురుతూ అలా ఉండిపోయారు. అప్పుడు నా హృదయంలో ఉన్న ప్రేమంతా పెళ్ళుబికి వచ్చింది. ఇంతలో మెలకువ వచ్చింది. మెలకువ రాగానే నా గురువుగారు సమాధి చెందారా ఏమిటి అనే ఆలోచన వచ్చింది.
ఆ ఆలోచన రాగానే ఆయన్ను చూడాలనే తీవ్రమైన ఆకాంక్ష నాలో ప్రారంభమైన వెంటనే వెతుక్కుంటూ బయలుదేరాను. నేను బయలుదేరే సమయంలో ఒక దేవత నాతో ఇలా అంటున్నట్లు వినిపించింది. ఒరే రేచుంగ్, నీవు త్వరపడవయ్యా. నీవు త్వరపడకపోయినట్లయితే నీ గురువును సజీవంగా చూడజాలవు. నీవు వెంటనే వెళ్ళు అని చెప్పినట్లయింది. అందుచేత నేను మనోనిగ్రహంతోనూ ఒక రకమైన ప్రాణాయామంతోనూ మామూలుగా గాడిదల మీద 2 మాసాలు పట్టే ప్రయాణాన్ని నడక మీద కొన్ని గంటల్లో పూర్తి చేశాను. కానీ విశ్రాంతి కోసం ఒక పర్వత శిఖరం మీద విశ్రమించిన నాకు అక్కడ ఒక దేవతా సమూహం దర్శనమిచ్చింది. నేను వెళుతున్న దిక్కుకే గొప్ప గొప్ప మహాత్ములు, దేవతలు ఆతృతతో వెళుతున్నారు. అది చూసిన నేను తీవ్రమైన భయంతో, ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా అని అడిగాను. ఏమయ్యా, ఇటీవల నీకేమైనా గుడ్డి చెముడు వచ్చాయా? అందుకే నీకేం జరుగుతుందో తెలియడం లేదా ఏమి? ఈ కనబడుతున్న దివ్య దర్శనాలన్నీ మిలారేపా గారు ఉత్తమ లోకాల్లోకి రావడానికి సంకేతం. బుద్ధ ధర్మాన్ని గౌరవించిన మన మహాత్ములు, దేవతలు అందరూ ఆయన దగ్గరకు వెళ్తున్నారు. ఆయన ఉత్తమ లోకాలకు వెళుతున్న సందర్భంలో ఆయనను గౌరవించడానికి మేము వెళుతున్నాం. మానవులందరూ ఆయనకు నివాళులర్పించడానికి వెళుతున్నారు అని వారిలో ఒక దేవత చెప్పి వెళ్ళిపోయింది. అది వింటూనే నా గుండె బ్రద్దలైపోయింది. నా శక్తినంతా వినియోగించి అతి వేగంగా ముందుకు వెళ్ళిపోయాను. నేను చూచారు సమీపిస్తుండగా నా గురువుగారు పెద్ద కొండరాయి మీద కూర్చొని ఉన్నారు. నేను ఆయన్ను సమీపించగానే ఆయన ఎంతో ప్రేమగా నాకు స్వాగతం చెప్పారు. నా స్వప్నంలో నా తలను ఎలా నిమిరారో సరిగ్గా అలానే నిమిరారు. ఈయన జీవించే ఉన్నారు కదా అని సంతోషపడ్డాను. ఆ సంతోషంతోటే పాదాభివందనం చేసుకున్నాను. ఆయనను ఎన్నో ప్రశ్నలు అడిగాను. వాటికి సమాధానం చెప్పి చివరికి ఇలా అన్నారు. బాబు, నువ్వెంతసేపటికి రాగలిగితే అంతసేపటికి రా. నువ్వు వచ్చేటప్పటికి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టడానికి నేను ముందు పోతున్నాను అని చెప్పి వెంటనే కనుచూపు మేర దాటి ఆయన వెళ్ళిపోయారు. తీరా నేను చూచారు చేరేసరికి ఆయన ఎక్కడా కనిపించలేదు. ఆయన నివసించిన గుట్ట చుట్టూ చాలామంది శిష్యులున్నారు. వారంతా దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. అదంతా చూసేసరికి ఏం జరిగిందో నాకు అర్థమైంది. వారిలో కొత్తగా ఏర్పడిన శిష్యులకు దురదృష్టవశాత్తు నేనెవరో తెలియదు. నేను గురువుగారి దేహమును సమీపించ ప్రయత్నిస్తే వారి చర్య నాకెంతో దుఃఖాన్ని కలిగించింది. నా హృదయ వేదనను వ్యక్తం చేసుకుంటూ మా గురువుగారిని స్తుతిస్తూ ఒక తత్వాన్ని పాడుకున్నాను. మొదటగా ఆయనను స్మరించి ప్రియ శిష్యుడనైన నాకు మరొకసారి ముఖారవిందమును చూచే అవకాశం ఇప్పించమని ఆయన్ను అర్థించాను. దివ్యమైన బోధనా సామర్థ్యంతోనూ జ్ఞానంతోనూ నిండి ఉండే కంఠధ్వనిని మరొకసారి వినిపించమని ప్రార్థించాను. నేను వారి కరుణకు పాత్రుణ్ణి కావడానికి అనర్హుడనైనప్పటికీ నాపై కరుణ చూపమని ప్రార్థించాను. అలా బ్రద్దలైన హృదయంతో నేను ఆ స్తోత్రాన్ని పాడేసరికి అంతవరకు కాంతిని కోల్పోతున్న మిలారేపా గారి శరీరం తిరిగి కాంతిని పుంజుకుంది. అంతకంతకు ఆయన శరీరం కాంతివంతమవుతూ చివరికొక్కసారిగా చితి అంతా అంటుకుని తీవ్రంగా మండనారంభించింది. అదే సమయంలో నా సాటి శిష్యులైన షేభాజెడ్, సెబన్ రేపా నా దగ్గరకు వచ్చి నాకు స్వాగతం ఇచ్చారు. కానీ యువకులైన ఇతర శిష్యులు నన్ను అడ్డగించడం గురించి నాకింకా బాధగానే ఉంది. నాకున్న భక్తి ఎంత హృదయపూర్వకమైనదంటే మిలారేపా గారికి తిరిగి ప్రాణం వచ్చేలాగా చేసేటట్లున్నాయి. మండుతున్న మంటల మధ్యనే ఆ శరీరంతోనే ఆయన లేచి కూర్చుని మాట్లాడనారంభించారు. యువకులైన శిష్యులారా, మీరిలా ప్రవర్తించవద్దు. 100 పెద్ద పులుల కంటే ఒక సింహం ఎంతో మేలైనది. మీ వంటి 100 శిష్యుల కంటే సింహం వంటి ఒక శిష్యుడు చాలు. నా శిష్యుడు రేచుంగ్ అటువంటి సింహము, కాబట్టి వాడిని నా దగ్గరకు రానియండి. ఓ రేచుంగ్, నువ్వలా తొందరపడవద్దు. నీ తండ్రినైన నా చెంతకు వచ్చేయి అన్నారు. అది చూచి అందరూ తుళ్ళిపడ్డారు. వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఆనంద పారవస్యం చెందారు. నా కండ్ల వెంట ఆనంద బాష్పాలు రాలుస్తూ నేను ముందుకు దూకి ఆయన పాదాలు పట్టుకున్నాను. ఆ పారవస్యంలో నాకు స్మృతి తప్పేట్లుంది. నేను ఆయన చితి వద్దకు వెళ్ళేసరికి శిష్యులంతా చుట్టూ కూర్చొని ఉన్నారు. మిలారేపా తమ ఆత్మశక్తితోటి ఆ దివ్యమైన శరీరంతో లేచి కూర్చున్నారు. ఆయన చుట్టూ మంటలు మండుతూ ఉన్నాయి. ఆ మంటలన్నీ ఆయన శరీరమును కాల్చే బదులు పద్మములాగా విచ్చుకుని ఆయనకు ఆసనములాగా ఏర్పడి సహకరిస్తున్నాయి. ఒక మోకాలు వంగి ఉండి చేతులు ఉపదేశ భంగిమలోకి వచ్చాయి. తమ సహజమైన రీతిన ఆయన కూర్చుని ఆ భంగిమలో ఉండే ఇట్లా మాట్లాడారు. వృద్ధుడినైన నా ఈ చివరి మాటలు జాగ్రత్తగా వినండి. చివరిసారిగా నేనిచ్చే ఉపదేశాన్ని సావధానులై వినండి. నా పుత్రుడైన ఓ రేచుంగ్, నాకు ప్రియమైన వాడా, నా ఈ ఉపదేశాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో.